కల్వకుంట్ల కవిత గారు ఏప్రిల్ 25వ తేదీన తన పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన అని ప్రకటించారు. అది అందరికీ తెలిసిందే. మద్దతుదారులతో కలిసి పెద్ద ఎత్తున సంబరాలు కూడా చేశారు. ప్రకటించిన తర్వాత ప్రకటిస్తూ కూడా టిఆర్ఎస్ అని చెప్పి పార్టీ పేరు వచ్చేలాగా ఈ పేరు పెట్టినట్లుగా అందరికీ అర్థమైంది. కానీ ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్ అండి. 3 రోజుల తర్వాత ప్రకటించిన 3 రోజుల తర్వాత ఈ వ్యవహారం మొత్తం పూర్తిగా తారుమారైపోయింది. ఏప్రిల్ 25న ఎన్నికల సంఘం ప్రకటన వచ్చింది. కవిత గారి పార్టీకి తెలంగాణ రక్షణ సేన అనే పేరుకే ప్రాథమిక ఆమోదం ఇచ్చినట్లుగా ఒక ప్రకటన వచ్చింది. ఇక్కడే పెద్ద ప్రశ్న అందరి మధ్యలోనూ తలెత్తుందండి. మరి తెలంగాణ రాష్ట్ర సేన అనేటటువంటి పేరు ఏమైంది? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే కవిత గారు ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి ఆప్షన్లలో, అంటే ఎన్నికల సంఘానికి ఎవరైనా సరే పార్టీ పెట్టాలి అనుకున్నప్పుడు కొన్ని పేర్ల యొక్క ఆప్షన్స్, ఈ పేరు అని ఒక 4-5 పేర్లు ఆప్షన్స్ గా ఎంచుకొని ఇస్తారనమాట. అందులో ఎలక్షన్ కమిషన్ అనే వాళ్ళు ఆ పేర్లలో ఒకటి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. అలా కవిత గారు ఇచ్చినటువంటి, అంటే కవిత గారు ఎన్నికల సంఘానికి ఇచ్చినటువంటి ఆ ఆప్షన్స్ లో ఎక్కడా కూడా తెలంగాణ రాష్ట్ర సేన అనే పేరు లేదట. ఆమె ఇచ్చినటువంటి పేర్లు ఏంటి అంటే తెలంగాణ ప్రజా జాగృతి, తెలంగాణ జాగృతి, తెలంగాణ రక్షణ సేన, తెలంగాణ రాష్ట్ర జాగృతి, తెలంగాణ ప్రజాశక్తి. ఇవి ఆవిడిచ్చిన పేర్లు. వీటన్నిటిలో కూడా తెలంగాణ రక్షణ సేనకే ప్రధానంగా ఓకే చెప్పింది ఎన్నికల సంఘం. ఓకే, అంతమటికి బాగానే ఉంది. అంటే అప్లై చేయాల, తెలంగాణ రాష్ట్ర సేన అని అప్లై చేయాల. అక్కడ అప్లై చేయకుండానే, అప్లై చేయనటువంటి పేరు ఏదైతే ఉందో ఆ పేరునే ముందుగా ప్రకటించి సెలబ్రేట్ చేయటం ఏంటి? ఇది యాదృచ్ఛికమా లేక ప్లాన్ చేసినటువంటి స్ట్రాటజీయా? అంటే కవిత గారు ఏమేమి ఎలక్షన్ కమిషన్ కి ఏమేమి పేర్లు ఆప్షన్స్ ఇచ్చారు అనేటటువంటి పేర్లు కూడా ఆవిడకి గుర్తులేదా? లేదా ఇచ్చినటువంటి పేర్లు అసలు కవిత గారికే తెలీదా? ఇక్కడ మొదటిది ఏంటంటే బ్రాండింగ్ గేమ్. తెలంగాణ రాష్ట్ర సేన అంటే షార్ట్ ఫామ్ టిఆర్ఎస్ అని వస్తుంది. ఇది పాత టిఆర్ఎస్ బ్రాండ్ను గుర్తు చేస్తుంది కూడా. ప్రజల్లో వెంటనే కనెక్ట్ అయ్యేలా ముందుగానే ఆ పేరు ఫిక్స్ చేసి ప్రకటించి ఉండొచ్చు. ఇంకొకటి ఏంటంటే ఎన్నికల కమిషన్ ఏదైతే ఇచ్చిందో తెలంగాణ రక్షణ సేన, దీనిలో కూడా టిఆర్ఎస్ అనే వస్తుంది. అదే ప్రకటించవచ్చు కదా కవిత గారు. తెలంగాణ రాష్ట్ర సేన ఏదైతే ఆప్షన్ ఇవ్వలేదో ఆ ఆప్షన్ ని ప్రకటించారు. టిఆర్ఎస్ అనేది షార్ట్ ఫామ్ వస్తుంది, అది పాత టిఆర్ఎస్ బ్రాండ్ పేరుని గుర్తు చేస్తుంది, ప్రజల్లో వెంటనే కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. అది అందరికీ తెలిసిన విషయమే, అందరికీ అర్థమైంది ఆ పేరు కవిత గారు అనౌన్స్ చేసిన వెంటనే. ఇక రెండోది ఏంటంటే మిస్కమ్యూనికేషన్. ఎన్నికల సంఘం దగ్గర ప్రాసెస్ వేరు, పబ్లిక్ స్టేజ్ మీద అనౌన్స్మెంట్ వేరు. ఇది మిస్కమ్యూనికేషన్ అన్నమాట. ఈ రెండిటికి మధ్య కోఆర్డినేషన్ లోపించింది అనుకోవచ్చు. కానీ ఏ కారణం అయినా ఒక విషయం మాత్రం క్లియర్, జనాల్లో కన్ఫ్యూజన్ మాత్రం క్రియేట్ అయింది. ఇంకా విషయం ఎక్కడితో ఆగిపోయిందంటే ఆగిపోలా. తెలంగాణ రక్షణ సేన పేరు కూడా ఫైనల్ కాదండి. ఎందుకంటున్నా అంటే ఎలక్షన్ కమిషన్ ఈ పేరు ఇచ్చిన తర్వాత 1 నెలలో ఎవరైనా సరే అభ్యంతరాలు తెలపొచ్చు. ఎలక్షన్ కమిషన్కి ఈ పేరు మీద మాకు అభ్యంతరం ఉంది అని ఎవరైనా సరే అభ్యంతరం చెప్పొచ్చు. అలా అభ్యంతరం చెప్తే ఈ పేరు కూడా కన్ఫర్మ్ అవ్వదు. ఇతర పార్టీలు కూడా ఈ పేరుపై అభ్యంతరాలు పెట్టేటటువంటి అవకాశం ఉంది. అంటే చివరికి ఈ పేరు కూడా మారిపోయేటటువంటి అవకాశం ఉంది. మరి ఇలా చూస్తే మొదటి స్టెప్పే, అంటే పార్టీకి పేరు అనౌన్స్ చేసే ప్రక్రియలోనే రిస్కీ స్టెప్ అయిందా? కొంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిందా? లేక ఇది మొత్తం ఒక పొలిటికల్ గేమ్ ఆడుతున్నారా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా ఉంది తెలంగాణలో. మరి ఈ అంశం మీద కవిత గారు చేసినటువంటి స్ట్రాటజిక్ మూవా, లేదు అంటే ఎందుకు ఆ పేరు అనౌన్స్ చేశారు అనేది మీకు ఏదన్నా మీ ఊహకి అనిపిస్తే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నాను, కొంచెం సపోర్ట్ చేయండి. తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. జై హింద్.